రెంట్ హౌస్ కోసం ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నారు, కానీ ఏదీ సెట్ అవటం లేదు. కొంచెం వెయిట్ చేద్దాం. ఒకసారి మా మామయ్యతో మాట్లాడినా. వద్దు చక్రి, ఎవరికి ఫోన్ చేయొద్దు. అది కాదు మేడం, మిమ్మల్ని ఇలా బస్టాండ్లో ఉంచడం కన్నా మా మామయ్యతో తిట్లు తినడం తప్పేం కాదనిపిస్తుంది. మీ మామయ్యకి నీ మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలియదు, కానీ మా మేడం అంటే చాలా భయం ఉంటుంది. ఈ టైంలో ఆయనకి ఫోన్ చేయడం వల్ల యూజ్ లేదు కదా. అందర్నీ కాదనుకుని వచ్చాను. వాళ్ళు అర్థం చేసుకునే వరకు ఎవరూ లేరనుకునే బ్రతుకుతాను. నా గురించి మర్చిపోయారా? నేను మీ బెస్ట్ ఫ్రెండ్ నవ్యమ్మ. ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం ఉంటానమ్మా. ఏంటమ్మా ఇది? ఇలా చూడండి, ఏడవకూడదమ్మా. కేవలం మాట అడ్డొచ్చి చెప్పలేకపోతున్నారు గాని అందరూ మీ గురించి ఆలోచిస్తున్నారమ్మా. అమ్మగారి మాట అడ్డొచ్చి ఆగిపోతున్నారమ్మా. తెలుసు, అందుకే నా కర్మకి నేనే బాధ్యత తీసుకుంటున్నాను తప్ప ఎవరిని బ్లేమ్ చేయలేను. ఇంత జరిగిన తర్వాత కూడా మేడం మమ్మల్ని ప్రాణాలతో వదిలేయడమే ఒక వరంగా, ఆశీర్వాదంగా ఫీల్ అవుతున్నాను. అంతకు మించి నేనేం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నా మాట విని నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను కలిసినట్టు కానీ మాట్లాడినట్టు కానీ ఎవరికైనా తెలిస్తే నీకు మంచిది కాదు. మిమ్మల్ని ఇలా ఈ రోడ్డు మీద వదిలి వెళ్ళిపోవడం మంచిదమ్మా. నేనేం ఒంటరిగా లేను, నాతో చక్రి ఉన్నాడు కదా, చాలు. అవును వాణి, నువ్వెళ్ళు. ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. చూసుకోవడం కాదు, ఇప్పుడు నవ్యమ్మని ఎక్కడికి తీసుకెళ్తావు చెప్పు. ఎక్కడికంటే ఫ్రెండ్స్కు ఫోన్ చేశాను. మార్నింగ్ కల్లా రూమ్ అరేంజ్ చేస్తానని చెప్పారు. మరి అప్పటి వరకు ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? సరే, నాతో రండి. వద్దు, మా గురించి ఆలోచించావు, వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చావు, అది చాలు. ఇంతకు మించి మా విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. నవ్యమ్మ, మీ పెళ్లికి సాక్షి సంతకం పెట్టింది ఎవరూ లేరని కాదు, ఏ సమస్య వచ్చినా నేను సాయంగా ఉంటానని. నాతో రండమ్మా. నా గురించి మీరు భయపడొద్దమ్మా. మీ గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. రండమ్మా, రండి. రండి. మీరిక్కడే ఉండండి నవ్యమ్మ, నేను మాట్లాడొస్తాను. ఏమండి? ఏమండి? అమ్మా. ఎవరమ్మా? ఆశా, వీళ్ళకిప్పుడే కొత్తగా పెళ్ళైంది. పాప ఎక్కడుండాలో తెలీదు. రూమ్ ఉందని తెలిసింది. మాకు రూమ్ అద్దెకిస్తే. లేదమ్మా, కుదరదమ్మా, వెళ్ళండి. వేరే దగ్గర ఎక్కడైనా చూసుకోండి, వెళ్ళండి. మీకు దండం పెడతానయ్యా, ఈ ఒక్క రాత్రికయ్యా.
లేదమ్మా, ఎందుకు విసిగిస్తారు? ఒక్కసారి చెప్తే అర్థం కదా. వెళ్ళండి. అయ్యయ్యా అయ్యయ్యా, మీకు దండం పెడతానయ్యా, కొద్దిగా సాయం చేయండి అయ్యా. అరే ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఇంత రాత్రి పూట వాళ్ళు ఎక్కడికి వెళ్తారయ్యా? వద్దమ్మా, వెళ్ళండి. అయ్యా, ఈ గాజు అయ్యా, ఇవి తీసుకుని. వద్దమ్మా, అయ్యా తీసుకోండి అయ్యా. ఒక్క నిమిషం ఆగమ్మా, తాళం తీసుకొని వస్తాను. ఇదిగోనమ్మా తాళం. అదిగో అదేనమ్మా రూము, వెళ్ళండి. చక్రి, నవ్యమ్మని తీసుకుని గది దగ్గరికి వెళ్ళండి. నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళండమ్మా. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి. నవ్యమ్మ, ఏంటిది? లేవండి. పెళ్లి పెద్దగా సాక్ష్యంగా ఉన్నావు, పెద్ద మనసుతో మమ్మల్ని అర్థం చేసుకున్నావు, ఏ స్వార్థం లేకుండా నీ గాజులిచ్చావు. మా మంచి కోరే నీ ఆశీర్వాదం మా భవిష్యత్తుకి బలం. మీకోసం ఆలోచించటం మంచితనం కాదమ్మా, నా బాధ్యత. ఇక నుంచి ఏ కష్టం లేకుండా ఇద్దరూ సంతోషంగా ఉండండి. ఎప్పుడు ఎస్ఎంఎస్ వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోకండి. సరేనమ్మా, నేను వెళ్తాను, లేదంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. నవ్యమ్మ జాగ్రత్త. చక్రి సరే వాణి. జాగ్రత్తమ్మా. మా కోసం ఇంతగా ఆలోచించే మనిషికి మా వల్ల ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే చూడు తండ్రి. ఆంటీ, ఎనీథింగ్ సీరియస్? ఎందుకు అందరూ అలా ఉన్నారు? ఏమైంది రాహుల్? ఎందుకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు? అగ్రిమెంట్ గురించి మాట్లాడడానికి. అగ్రిమెంటా? ఏ అగ్రిమెంట్? అది అడగాల్సింది నన్ను కాదు, నవ్యని ఫోర్స్ చేసి సైన్ పెట్టించుకున్న మీ అన్నయ్యని. నిండు నూరేళ్లు కలిసుండాలని 3 ముళ్లతో 7 అడుగుల బంధాన్ని 6 నెలల్లో లెక్క కట్టడానికి నువ్వెవరు? విలువలు తెలియని మనిషిని వివరణ అడుగుతారేంటి డాడ్? అభి, సైలెంట్గా ఉండడం కాదు, అసలేం జరిగిందో చెప్పు. మీరంతా మాట్లాడేదే నాకు అర్థమైతే కదా ఆంటీ నేను ఏదైనా చెప్పడానికి. పెళ్ళైన 6 months తర్వాత నవ్యకి డివోర్స్ ఇచ్చినా లీగల్గా ఏ ప్రాబ్లం రాకూడదని నువ్వు నవ్యతో సైన్ పెట్టించుకున్నావా లేదా? అభి, అడుగుతుంటే వినపటం లేదా? సంతకం పెట్టించుకున్నావా లేదా?
అవును, నవ్య చేత సంతకం పెట్టించుకున్నాను. కానీ మీరనుకుంటున్నట్టుగా అగ్రిమెంట్ మీద కాదు, వీసా డాక్యుమెంట్స్ మీద. ఏం పేపర్స్ అవి? అది వీసా ప్రాసెస్ కోసం డాక్యుమెంట్స్ మేడం. పెళ్ళైన తర్వాత ఇమీడియట్గా యూఎస్ వెళ్ళాలని, తర్వాత టైం ఉండదని తనతో మెహందీ ఫంక్షన్ రోజే సైన్ పెట్టించుకున్నాను. నువ్వు చెప్పేది నిజమేగా? ఏంటంటే అలా అడుగుతున్నారు? ఎందులో అబద్ధం చెప్పడానికి ఏముంది? అయినా పెళ్లికి ముందే డివోర్స్ లీగల్ అగ్రిమెంట్ గురించి ఆలోచించడానికి నేనే నవ్యని బలవంతంగానూ ఇష్టం లేక పెళ్లి చేసుకోవడం లేదు. కేవలం మీ మీద రెస్పెక్ట్తో నా చెల్లి లైఫ్ ఈ ఇంట్లో మీ ప్రెజెన్స్లో హ్యాపీగా ఉండాలన్న ఎయిమ్తో ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అది మీకు కూడా తెలుసు. అలాంటిది మీరే ఇలా... ఈ విషయం మీకెవరు చెప్పారా ఆంటీ? రాహులా? రాహుల్, నీకెలా తెలుసు? నవ్య డాక్యుమెంట్ మీద సైన్ చేయడం చక్రి చూసి వాణికి చెప్పాడు. పెళ్లి రోజు అభిని డాక్యుమెంట్ గురించి అడిగితే మీ అన్నయ్య రూడ్గా బిహేవ్ చేశాడని వాణి చెప్పింది. ఓ గాడ్, నేను రూడ్గా బిహేవ్ చేశానా? అది ఒక అమ్మాయితో? నో వే. మీ ఇంట్లో అందరూ తనని బ్లైండ్ గా ఫాలో అవుతారని తెలుసు, కానీ మా అన్నయ్య గురించి తెలిసి కూడా మీరు కూడా ఎలా నమ్మారా ఆంటీ? ఇక్కడ సమస్య నా నమ్మకం గురించి కాదు, నిజం గురించి. మేము చెప్పడం కాదు ఆంటీ, మీ అందరినీ నమ్మించిన ఆ వాణితోనే చెప్పిస్తాను. తనెక్కడుంది? వాణి, వాణి, వాణి! ఓ గాడ్, టాపిక్ సరస్సు మీదకి టర్న్ అయిందండి. ఎక్కడ? ఎక్కడున్నావు ఇంతసేపు? అవుట్ హౌస్ లో అమ్మగారు. ఇక్కడ నీకు నచ్చినట్టు రూమర్స్ క్రియేట్ చేసి నువ్వు మాత్రం అవుట్ హౌస్ లో రిలాక్స్ గా రెస్ట్ తీసుకుంటున్నావా? మా అన్నయ్య గురించి రాహుల్ కి ఏం చెప్పావు? అంటే అమ్మా, 6 నెలల తర్వాత విడాకులు తీసుకోవాలని నవ్యమ్మతో సంతకం పెట్టించుకున్నారు. ఆ డాక్యుమెంట్స్ నువ్వు చదివావా? కనీసం చూసావా? లేదు బాబు, చక్రి చదివానని చెప్పాడు. వాడేమన్నా సత్యహరిచంద్రుడా చెప్పినవన్నీ నిజం కావడానికి? నువ్వు నమ్మి అందరికీ చెప్పడానికి? హరిశ్చంద్రుడు ఎవరో తెలియాలి అంటే ఇలా వాదించడం, ప్రశ్నించడం కాదు. నవ్య రావాలి, నిజం చెప్పాలి. తేజ, నవ్య ఎక్కడున్నా సరే తీసుకురా. వెళ్ళు. ఓకే డాడ్. ఆగు తేజ. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నన్ను కాదనుకుని మన పరువు తీసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ తీసుకురావడం ఏంటి? వద్దు. నవ్య రాకపోతే నిజం ఎలా తెలుస్తుంది? తను వచ్చేది జరిగింది చెప్పడం తప్ప ఆవిడికిష్టం లేకపోయినా ఈ ఇంట్లో ఉండడానికి కాదు. క్షమించరాని తప్పు చేసింది కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తుంది తప్ప
నిజం చెప్తుందన్న నమ్మకం ఏంటి? అలా ఆలోచించేదే అయితే గుడిలో కనిపించకుండా వెళ్ళిపోయేది. నేరుగా ఇంటికి వచ్చేదే కాదు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి అభిని ఇంటికి పిలిపించారే, మరేం జరిగిందో చెప్పే అవకాశం ఇంటికొచ్చిన నవ్య కిందికి ఇవ్వలేదు. వినే ప్రయత్నం మనం ఎందుకు చేయలేదు? మోసం చేసిన వాళ్ళకి, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి సంజాయిషీలు చెప్పే అర్హత లేదు. వినే కర్మ నాకు అసలే లేదు. ఆంటీ, ఇది మొత్తం ఆ చక్రీగాడు నవ్యను పెళ్లి చేసుకోవడం కోసం ఆడించిన గేమ్. దానికి ఈ అమ్మాయి సహకారం తీసుకున్నాడు లేక తినే తనకి హెల్ప్ చేసిందో తెలియదు, కానీ అందరూ కలిసి నా లైఫ్ని స్పాయిల్ చేశారు. చూడబే, జరిగింది తప్పో ఒప్పో మాకు పూర్తిగా తెలీదు. నీ విషయంలో నిన్ను నువ్వు ఎంతైనా సమర్థించుకో, కానీ ఈ ఇంటి గురించి నిత్యం ఆలోచించే తన విషయంలో పొరపాటు మాటల్లోనే కాదు, నీ ఆలోచనలో కూడా ఉండకూడదు. చాలా బాగా చెప్పారండి. వెరీ నైస్. ఆంటీ, కేవలం మీ మాటకి వాల్యూ ఇచ్చి నా ప్రాజెక్ట్ని కూడా పక్కన పెట్టి నవ్యని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను. చివరికి నాకేం మిగిలింది? పెళ్లి క్యాన్సిల్ అయి నేను ఫూల్ అయ్యాను. పని మనిషి మాటకి వాల్యూ ఇచ్చి నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఇంతకన్నా అవమానం నా లైఫ్లో ఉండదా ఆంటీ? చాలా థ్యాంక్స్. కమాన్ ప్రీతి. అభి, అంతా నీ వల్లే. నేను ఇండియా వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక విధంగా నా లైఫ్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నావు. అది సరిపోనట్టు ఇప్పుడు మా అన్నయ్యని టార్గెట్ చేసావా? ఛీ, నీ మొహం చూడాలంటేనే ఇరిటేటింగ్ గా ఉంది. బుద్ధి లేదా నీకో? నీకెన్నిసార్లు చెప్పాలి? ఈ ఇంట్లో పద్ధతిగా మసలుకోవడం రాదా? లేక ఎలా ఉన్నా చెల్లుతుందనే పొగరా? నిజమేంటో తెలుసుకోకుండా నువ్వు చేసిన పని వల్ల అభిప్రీతి ఎంత హర్ట్ అయ్యారో చూసావా? కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. కడుపున పుట్టింది తెచ్చిన తలవంపులు చాలు, వేరే ఏ తలనొప్పులు వద్దు. నీ వరకు ఏదైనా విషయం వస్తే ఎవరికైనా చెప్పే ముందు నిజానిజాలు తెలుసుకో. అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడి నీకు నచ్చినట్టు బిహేవ్ చేస్తే క్షమించను. రాహుల్, నేనన్న మాటలు తనే కాదు, నువ్వు కూడా గుర్తుపెట్టుకో. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకో. నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్న మనిషి అభి చెప్పింది నిర్ధారణ లేకుండా ఎలా నమ్మింది? ఆ అమ్మాయి చెప్పింది అబద్ధమని ఎలా తెలుస్తుంది? నాకు మాటల కన్నా మనుషుల మీదే నమ్మకం ఎక్కువ. నా నమ్మకాన్ని ఒమ్ము చేసే వాళ్ల మాటల్లో
నిజం ఉండదని నాకు తెలుసు. అంతకు మించి ఏమీ లేదు. ఏమీ లేదు కాదు, ఎప్పటికీ ఏదీ కనపడదు. అయినా తప్పు చేయగానే ఆలోచించకుండా శిక్ష వేయడానికి ఇదేమైనా ఆటవిక న్యాయమా? కూతురు మీద కోపం పెంచుకోవడం కాదు, కారణం తెలుసుకునే ప్రయత్నం చేయనంత కాలం మీ మేడంకి నిజ నిజాలు అర్థం కావు. ఆంటీ కూడా అందరిలా ఎందుకు ఆలోచించారో జరిగిన దానికి ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు. దీనంతటికి ఆ వాణినే కారణం. దాని హాఫ్ నాలెడ్జ్ వల్లే ఈ గోల్ అంతా. అవును ప్రీతి, దానివల్లే సింపుల్గా సీక్రెట్గా ఉండాల్సిన మ్యాటర్ ఇంత పెద్ద ఇష్యూ అయింది. సీక్రెటా? సీక్రెట్ ఏంటి? నవ్యకి మాత్రమే తెలిస్తే చాలనుకున్నాను. తనేమో అందరికీ చెప్పేసింది.